వైసీపీ హయాంలో తిరుమల కొండపై అవినీతి రాజ్యమేలిందని జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. వ్యాసరాజమఠం కేంద్రంగా దోపిడీ జరిగిందన్నారు. ఇదో పెద్ద స్కామ్ గా అభివర్ణించారు. కొన్ని ముఠాలు వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని ఆరోపించారు. తిరుమల ముఠాలు అసాంఘిక కేంద్రాలుగా మారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చారా, 5 స్టార్ హోటల్ ఇచ్చి అర్థం కావట్లా. లోపల 5 స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట. ఒక్కొక్క రూమ్ మఠాలు పరపతి బట్టి ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లో ఉంది. తిరుమలలో ఉన్న 2 వ్యక్తులు, వాళ్ళు 70 నుంచి 80 లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి, తిరుమలలో పోలీస్ అధికారులకి, టీటీడీ అధికారులకి ఇస్తున్నారట గత 4 సంవత్సరాలుగా. అంటే దాదాపు 25-30 కోట్ల డబ్బు. ఇవన్నీ ఇది ఒక డబ్బులు ఇవ్వండి, భక్తుల డబ్బులు. భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు. మఠాల్లో రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ 3,000 వాడికి ఇవ్వాలి, 3,000 ఇంకోటికి ఇవ్వాలి, 2,000 ఇంకోటికి ఇవ్వాలి. పాపం భక్తులు పైకి వస్తారు, ఇబ్బంది పడతారు. ఈ మఠాల ప్రక్షాళన చేయాలి. పేరుకే మఠం 5 స్టార్ హోటల్ తలపించేలాగుంది. స్వరూపానంద స్వామి కట్టే హోటల్ ఆ మఠం అయితే 6 అంతస్తుల భవనం, కింద అండర్ గ్రౌండ్, సీక్రెట్ రూమ్స్ అట్ట 3. మళ్ళా అనంతపద్మ స్వామి టెంపుల్ అనుకున్నాడు నెల ఆయన 3 సీక్రెట్ రూమ్లు కట్టుకున్నాడు. వాళ్ళు అడిగితే ఏమంటే సార్ ఇది 3 సీక్రెట్ రూమ్లు సార్, ఏమన్నా ఓపెన్ చేయలేవాడు, తాళాలు లేవు సార్ అన్నాడు. దాంట్లో ఏదో ఉంది.